ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా నచ్చింది గైస్. అండ్ ఈ విధంగానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేనైతే డైలీ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ మధ్య మ్యాచ్ జరిగితే ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎవరి స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనేది కూడా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ గతంలో ఎవరు డామినేషన్ చేశారు అండ్ ఈ సీజన్లో డామినేట్ చేసేది ఎవరు అనేది కూడా మాట్లాడుకున్న ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ వీడియోకి ఒక 600 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ పవర్ ఏంటో చూపించండి, ఖచ్చితంగా లైక్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి గైస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ సీజన్ 1 నుండి సీజన్ 11 వరకు 25 మ్యాచెస్ అయితే ఆడాయి గైస్. అండ్ ఈ మ్యాచ్ల్లో మనకైతే 16 మ్యాచెస్ అయితే బెంగళూరు బుల్సే డామినేషన్ అయితే చేసింది. ఒక 5 మ్యాచెస్లో మన తెలుగు టైటన్స్ అయితే గెలిచింది. సీజన్ 3లో, సీజన్ 4లో అండ్ సీజన్ 11లో. అండ్ ఈ 3 సీజన్లో తప్ప తెలుగు టైటన్స్ మిగతా సీజన్లు అన్నింటిలో కూడా ఓడిపోయింది బెంగళూరు ఎగెన్స్ అనమాట. అండ్ 4 సార్లు మాత్రమే టై అయింది. అండ్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే బెంగళూరు బుల్స్ చాలా అంటే చాలా డామినేషన్ చూపించింది. ఎందుకంటే రోహిత్ కుమార్ అండ్ మనకి పవన్ శరవత్ లాంటి దిగ్గజ ఆటగాళ్ళు అయితే బెంగళూరు బుల్స్లో ఆడిన రోజులు మనకు తెలిసిందే. అండ్ అప్పుడు బెంగళూరు బుల్స్ అయితే ఛాంపియన్గా నిలిచింది. అండ్ అప్పుడు మన తెలుగు టైటన్స్ అయితే పెద్దగా మనకైతే సెటిల్ అవ్వలేదు. సీజన్ 8 కావచ్చు, సీజన్ 9 కావచ్చు, 10 కావచ్చు, ఈ సీజన్స్లో ఎప్పుడు కూడా తెలుగు టైటన్స్ అయితే టీం అయితే సెట్ అవ్వలేదు. అండ్ రాహుల్ చౌదరి ఉన్న టైంలో కూడా బెంగళూరు బుల్సే మనకైతే డామినేషన్ చూపించింది. అండ్ కొన్ని సీజన్స్ మాత్రం తెలుగు టైటన్స్ అయితే డామినేషన్ చూపించింది. ఎక్కువ శాతం బెంగళూరు బుల్స్ అయితే డామినేషన్ చేసింది. బట్ ఈ సీజన్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది టీం చూసి అయితే మాట్లాడుకుంటే ప్రయత్నం చేద్దాం. గతంలో బెంగళూరు బుల్స్ డామినేషన్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే అది పవర్ఫుల్ టీం అనమాట. అండ్ తెలుగు టైటన్స్ అప్పుడే కొంచెం వీక్గానే ఉంది. మనం మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా తెలుగు టైటన్స్ అయితే బెంగళూరు బుల్స్ అగైన్ చూసుకున్నట్లయితే కొంచెం వీకే. అండ్ మనకి మంచి చిల్లర్ నుంచి అండ్ పవన్ శరవత్ వరకు మనకైతే తెలుగు టైటన్స్ మీద బెంగళూరు బుల్స్ అయితే డామినేషన్ అయితే చేసింది. ఈవెన్ పవన్ శరవత్ తెలుగు టైటన్స్కి వచ్చినా కూడా బెంగళూరు బుల్స్ అయితే డామినేషన్ చేసింది లాస్ట్ సీజన్లో తప్ప. అండ్ ఇప్పుడైతే తెలుగు టైటన్స్ అండ్ బెంగళూరు బుల్స్ అయితే టీం రివ్యూ అయితే చూద్దాం గాయస్. ఇక సెంటర్ మ్యాన్గా మనకైతే ఆకాష్ షిండే అయితే కనిపిస్తున్నాడు. అండ్ ఆకాష్ షిండేతో పాటుగా మనకైతే అండ్ సంజయ్ దుల్ అండ్ మనకైతే ధీరజ్ నాని అయితే కనిపిస్తున్నారు. అండ్ మనకి లెఫ్ట్ కవర్, రైట్ కవర్ చూసుకున్నట్లయితే మనకైతే పంకజ్ ఠాగూర్ అయితే కనిపిస్తున్నాడు. అండ్ ఆశీష్ మాలిక్ అయితే కనిపిస్తున్నాడు. ఇక రైట్ కార్నర్, లెఫ్ట్ కార్నర్ చూసుకున్నట్టయితే యోగేష్ దహియా అండ్ అంకుష్ రాఠీ అయితే కనిపిస్తున్నారు గైస్. ఇక్కడ చూసుకున్నట్టయితే డిఫెన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంది బెంగళూరు బుల్స్కి అయితే. అండ్ రైడింగ్లో మనకి ఆశీష్ నర్వాల్ తప్ప మిగతా ఇద్దరు కూడా యంగ్ ప్లేయర్స్తో పాటుగా మనకైతే బెంగళూరు బుల్స్ దిగుతుంది కాబట్టి రైడింగ్లో కొంచెం వీక్గానే కనిపిస్తుంది. ఆకాష్ షిండేని టార్గెట్ చేస్తే కనుక ఖచ్చితంగా అయితే బెంగళూరు బుల్స్ రైడింగ్ అనేది డిలే అవుతుంది, అంటే మనకి డీలా పడుతుంది గైస్. అండ్ మనకి యోగేష్ దహియా అండ్ మనకైతే అంకుష్ రాఠీ లాంటి సీనియర్ డిఫెండర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను బెంగళూరు బుల్స్లో. అంటే మనకి యోగేష్ దహియా కూడా యంగ్ ప్లేయర్, బట్ ఏంటంటే లాస్ట్ సీజన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అండ్ ఈ సీజన్లో వాళ్ళైతే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది డిఫెన్స్లో. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కవర్స్లో కూడా కొంచెం డౌటే, వాళ్ళు కూడా యంగ్ ప్లేయర్స్ లాగా కనిపిస్తున్నారు కాబట్టి ఒక సాలిడ్ టీమ్ లాగా అయితే నాకు కనిపిస్తుంది గైస్. ఇకపోతే తెలుగు టైటన్స్ విషయానికి వచ్చేసినట్టయితే అండ్ ఆశీష్ నర్వాల్, సాగర్ రావల్, అజిత్ పవార్, భరత్ హుడా, విజయ్ మాలిక్ అండ్ శుభం షిండే అండ్ అంకిత్ జగ్లాన్ లాంటి మనకైతే ప్లేయర్స్ అయితే కనిపిస్తున్నారు. అండ్ తెలుగు టైటన్స్ కూడా ఒక సాలిడ్ టీమ్ లాగా కనిపిస్తుంది. ఇకపోతే కంపారిజన్ చూసుకున్నట్లయితే మనకి ఆశీష్ నర్వాల్, భరత్ హుడా, విజయ్ మాలిక్ లాంటి సీనియర్ మనకి రైటింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆశీష్ నర్వాల్ యంగ్ ప్లేయర్ అయినా కూడా మనకైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ కవర్స్ కూడా సాలిడ్ కవర్సే ఉన్నాయి. అండ్ కార్నర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే శుభం షిండే మనకైతే పాట్నా పైరేట్స్లో ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీ అందరికీ తెలిసిందే. అండ్ అంకిత్ జగ్లాన్ కూడా తెలుగు టైటన్స్కి అయితే లాస్ట్ సీజన్లో సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ భరత్ హుడా మీద చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి ఫ్యాన్స్ అందరూ కూడా. ఆ డౌట్స్ ఏం పెట్టుకోకండి గైస్. భరత్ హుడా అయితే లోకల్ టోర్నమెంట్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ ఈ సీజన్లో కూడా ఇరగదీసే పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ప్రజెంట్ చూసుకున్నట్టయితే తెలుగు టైటన్స్ అయితే స్ట్రాంగ్గా కనిపిస్తుంది నా ఒపీనియన్ ప్రకారం అగేన్స్ట్ బెంగళూరు బుల్స్ చూసుకున్నట్టయితే. ఇన్ఎక్స్పీరియన్స్ అయితే మనకి బెంగళూరు బుల్స్లో అయితే కనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ అయితే తెలుగు టైటన్స్లో కనిపిస్తుంది. అండ్ దాంతోపాటుగా చూసుకున్నట్లయితే మనకి ఆకాష్ షిండే లాంటి ప్లేయర్స్ని ఆపేస్తే ఖచ్చితంగా తెలుగు టైటన్స్ అయితే ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఆకాష్ షిండేని కనుక ఆపితే తెలుగు టైటన్స్ అయితే ఈ మ్యాచ్లో సునాయాసంగా గెలుస్తుంది. అండ్ తెలుగు టైటన్స్లో చూసుకున్నట్లయితే సీనియర్ మనకి రైడింగ్ ఉంది కాబట్టి అండ్ డిఫెన్స్ కూడా సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి అండ్ మనం భయపడక్కర్లేదు. బట్ చూడాలి మ్యాచ్ ఏ విధంగా జరుగుతుందని. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీద ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో తెలపండి. మరొక ఇంట్రెస్టింగ్ తర్వాత కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.